జనవరి రాగానే కొత్త పెన్షన్స్ మరి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు. సో, అర్హత కలిగిన వాళ్ళు ఖచ్చితంగా అన్ని పత్రాలతో రెడీగా ఉండండి అనేసి కొన్ని వార్తలైతే ఈ మధ్య చాలానే వినిపించాయి. అయినా సరే జనవరి వచ్చేసింది. జనవరి 5వ తేదీ కూడా అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా కొత్త రేషన్ కార్డు గానీ, కొత్త పెన్షన్స్ గానీ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో, చాలామంది కొత్త పెన్షన్స్ అయితే అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. కొన్ని చోట్ల పెన్షన్స్ కూడా కొత్తగా శాంక్షన్ అయ్యాయి అనేసి అనుకుంటున్నారు. కానీ అది అందరికీ కాదు. భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే ఆ పెన్షన్ భార్యకనేది ట్రాన్స్‌ఫర్ ఒక్క నెలలోనే ఆ పెన్షన్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క ఆప్షన్ తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదనమాట సచివాలయంలో గానీ, ఇంకా వేరే చోట గానీ. సో, కొత్త పెన్షన్ అనేది ఖచ్చితంగా భర్త అనేది ముందుగానే పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉన్నట్లయితేనే ఆ పెన్షన్‌ని భార్యకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. చనిపోయిన నెలకే పెన్షన్ అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ పెన్షన్‌ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. ఇలా చాలామంది అడుగుతున్నారు. అయితే మా భర్త కూడా పెన్షన్ తీసుకుంటూ చనిపోయారు. మాకు కూడా విడో పెన్షన్ రాయొచ్చు గదా! అనేసి. ఇది 2024 నవంబర్ నుంచి స్టార్ట్ అయిందనమాట. నవంబర్ 1 తేదీ నుండి చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యలకి మాత్రమే పెన్షన్ వస్తుంది తప్ప, ముందు చనిపోయి ఉంటే అంటే నవంబర్ 2024 ముందు చనిపోయి ఉంటే మాత్రం ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులైతే కారు. సో, ఇది గమనించాలి అందరూ కూడా. అదే విధంగా కొత్త రేషన్ కార్డులు జనవరిలో ఆప్షన్ ఇస్తారేమో, పెన్షన్స్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారేమో అనుకున్నాం. కాకపోతే చాలా బోగస్ పెన్షన్స్ ఉన్నాయి. అంటే ఎక్కువగా డిజేబుల్ పెన్షన్‌కి సంబంధించి, డీఎంహెచ్ఓ పెన్షన్‌కి సంబంధించి 10,000, 10,000, 15,000, 6,000 తీసుకుంటే పెన్షన్‌లో చాలా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి పెన్షన్స్ తీసుకుంటున్నారని ఎక్కువగా ఫిర్యాదులు గవర్నమెంట్‌కి పోవడం. పెన్షన్ వెరిఫికేషన్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలల పాటు కొనసాగుతుందని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇప్పట్లో ఇచ్చేలా అయితే లేదనమాట. ఇంకా రేషన్ కార్డ్‌కి సంబంధించి కూడా ఉగాది లోపు ఆప్షన్ ఏమన్నా రావచ్చు గానీ 100% అయితే చెప్పలేము. ఇంకా ఫ్రీ బస్సులనమాట. మహిళలకి ఉచిత బస్సు అయితే ఉగాదికైతే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో, సూపర్ 6లో భాగంగా ఏ పథకం కూడా ఇప్పటి వరకైతే అమలు చేయలేదు. ఇంకా కొంత టైం అయితే తీసుకొని గవర్నమెంట్ అయితే అన్ని పథకాలు కూడా ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నారు కాబట్టి సో, ఇంకా కొన్ని రోజులైతే వేచి ఉండాలి. సో, ముఖ్యంగా రేషన్ కార్డులు గానీ, పెన్షన్స్ గానీ ఏవి కూడా ఇప్పటివరకు లేదు కాబట్టి వాటికి కావాల్సిన సంబంధించిన పత్రాలు గానీ, ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే మీకేం పథకం రావాలన్నా, రేషన్ కార్డు గానీ, పెన్షన్స్ గానీ ఏం రావాలన్నా ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండి తీరాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఎవరున్నా లేకపోయినా ఖచ్చితంగా ఇప్పుడే మీ సచివాలయ అంటే మీరు ఎక్కడైతే అడ్రస్ ఉంటారో అక్కడ సచివాలయం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా అక్కడికి వెళ్లి మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేపించుకోవాలి. అందులో ఏమైనా తప్పులు, ఒప్పులు ఉంటే సరి చేసుకోవాలి. అదే విధంగా ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ చేసుకొని ఉండాలి. అదే విధంగా ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్‌కమ్ చేసుకొని ఉండాలి కొత్త పెన్షన్స్ పొందాలంటే. సో, రేషన్ కార్డ్‌కి సంబంధించి కూడా మ్యారేజ్ సర్టిఫికేట్‌లు గానీ, బర్త్ సర్టిఫికేట్ గానీ అలాంటివి కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నట్లయితే సో, మీరు ఆప్షన్ రాగానే చాలా తొందరగా వెళ్లి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో, ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో, ఇప్పటివరకైతే ఎలాంటి ఆప్షన్ అయితే రాలేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒక 2, 3 నెలలు ఇంకా టైం తీసుకొని ఏదో ఒక పథకం అయితే స్టార్ట్ చేస్తారు. ఆడబిడ్డ నిధి కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, కొత్త పెన్షన్స్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక కొంచెం టైం అయితే తీసుకొని స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది.